9th class. వెంకటరమణ 9th క్లాస్ ఏమని చెప్పు. జీఎని ఇంటర్ సెకండ్ ఇయర్. +2. లక్ష్మి గాయత్రి బీటెక్. అతను నీ పేరు சொல்லுமா. బీకామ్ ఫైనల్ ఇయర్. నీ పేరు சொல்லு. శ్రీకృష్ణ ఈసీ సెకండ్. శ్రీకృష్ణ ఈసీ సెకండ్ +2 సెకండ్ ఇయర్. சரிங்களா மச்சா లేసర్ లేలన్నా. சரிண்ணா பேசுவோம் நல்ல பையன். வசங்க ஓகேண்ணா நிஜம். నితీష్ 10th క్లాస్ నితీష్. సెకండ్ ఇయర్. విశ్వనాథ్ +2. సాయి మోహన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. +2 +1. లోకేష్ 8th class. దినేష్ 8th క్లాస్. లోకేష్ బీటెక్ బీటెక్ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్. జితేష్ మేలపల్లి. வெரி குட். சௌரி பையன். విధాత బీటెక్ కంప్లీట్. బీటెక్ முடிச்சிட்டா இப்போ அதான் லட்சம் இங்க வந்து செய்யிச்சாங்க. சொல்லு. రోహిత్ 5th ఇయర్. ரோஹித் கட்டம். 5th ఇయర్. எடநகர் கட்டம். 5th இயர். 5th இயர்னா என்னடா சொல்லுடா. பீடெக் 5th இயர். எம்டெக் படிக்கிறான். సంజయ్ బిఎస్సి సెకండ్ ఇయర్. ஒண்ணுக்கும் உபயோகம் இல்லாதவன். அவர்தான் மூலம் எல்லாருக்கும் எக்ஸ்பெரிமெண்டர் மூர்த்தி மாமா. சரியா சாய் வச்சலாம் மாமி. வடபாக்க சம்பந்தி இவ பேத்தி வடபாக்க பேத்தி. ஓ சுதா தெரியுமா? அவ என்ன சின்னதே பார்த்து என்ன தெரியும். அவ ஆத்துல எல்லாரும் வா வா ஸ்ரீமதி வா. தங்க வேண்டிவா இங்க பக்கத்துல இருக்கா. மதுராந்தகத்திலேயே பார்த்துருக்கேன். கம்ப்யூட்டர் வேலை பண்றா ஸ்ரீமதி பக்கத்துல கம்ப்யூட்டர் கம்பெனில. ஓ பையன் ஸ்ரீனா சின்ன தெரியும். அடி சுவாமியினுடைய தேவிகள் அடி हरिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंशस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु देवादिनाथ कमलाप्रदनेश पूर्वां दीप्तांतरां वकुलभूषणनाथ मुख्यैः रामानुजप्रभृतिभिः परिभूषिताग्रां गोप्त्रीं जगन्ति गुरुपङ्क्तिमहं प्रपद्ये सुदिनमेतत् అద్భుతమైన ధనుర్మాసంలో సాక్షాత్ కృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం ద్వారా చాలా విశేషంగా విద్యార్థులు అధ్యాపకులు అందరూ విశేషమైన కృష్ణ భక్తితో నామ సంకీర్తనం స్వామి నిగమాంత మహాదేశిక వారి స్తోత్ర పాఠము విశేషమైన భగవన్ నామ సంకీర్తనం చేసినప్పుడు మాకు అత్యంత ఆనందంగా ఉంటుంది. నాకు తెలుగు చాలా పరిచయం అని చెప్పేదాని లేదు. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే అవన్నీ తీసుకోకూడదు. అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. విశేషంగా ఈవేళ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం. కలవు సంకీర్త్య కేశవమని కలియుగంలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి భగవన్ నారాయణనే నమక్కే పరైదరువాన్ పారోర్ పుగళ పడిందేలోర్ ఎంబావాయ్ అని గోదానాచ్యారు పారోర్ పుగ లోకమంతరూ మన అందరినీ విశేషంగా ఆనందించాలని ప్రార్థిస్తున్నారు. పారోర్ పుగళ లోకమంతా భగవత్ కృష్ణ భక్తి ఎక్కడ చూస్తే రామభక్తి కృష్ణ భక్తి నృసింహ భక్తి భగవన్ నామ సంకీర్తనమే ఈ కలియుగానికి మనకు విశేషమైన మందు. అటువంటి నామ సంకీర్తనం చేస్తే ఈహం పరం అని ఈ లోకంలో అన్ని సకల సౌభాగ్యముని భగవంతుడు పరిపూర్ణంగా అనుగ్రహిస్తున్నారని వేదమే చెప్తుంది. తావంతి హరినామాని కీర్తితాని న సంశయః వేదమేవ జపేర్నిత్యం యథాగాలమతం కృతః నస్యస్యాహు పరం ధర్మ ఉపధర్మోన్య ఉచ్యతే అని వేద మంత్రము. తావంతి హరినామాని వేదములో ఒక్కొక్క అక్షరము పరమాత్మ పదము శ్రీమన్నారాయణుని ఒక పరిపూర్ణ బ్రహ్మానుభవమే చెప్తుంది వేదం.
అటువంటి వేదములో వేదానికి నియమనిష్టలు ఎక్కువగా ఉన్నవి. ఎట్లా అంటే వేదం అధ్యయనం చేయాలంటే జంచం వేసుకోవాలి, ఉపనయనం చేసుకోవాలి, ఆచార్య ముఖం ద్వారా ఉపనయనం చేసుకొని తర్వాత గాయత్రి మహామంత్రం అనే న గాయత్ర్యా పరమో మంత్ర అని వేదంలో గాయత్ర్యానికి మించిన మంత్రము ఏమీ లేదు. అటువంటి గాయత్రి, ఆ గాయత్రి మంత్రానికి సదృశమైన మంత్రం తారక పోషక నామ అని శ్రీకృష్ణ మంత్రం, శ్రీ రామ మంత్రం. గాయత్రి చెప్పాలంటే వాళ్ళకి ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటుంది వేదంలో. ఈ రామనామం అందరూ చెప్పొచ్చు, కృష్ణనామం కృష్ణం వందే జగద్గురు. జగద్గురు అంటే లోకానికంతా గురువు అంటే సాక్షాత్ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడే. ఆయన ప్రథమాచార్యుడు. మన సాంప్రదాయంలో లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం. లక్ష్మీనాథ సమారంభాన్ని ప్రారంభిస్తున్నారు. లక్ష్మీనాథుడు శ్రీమన్నారాయణుడు ప్రథమ గురు. ప్రథమ గురు అంటే మొట్టమొదలు గురువు అంటే ఆచార్యులు అంటే సాక్షాత్ పరమాత్ముడైన భగవంతుడే. దాంట్లోనే సంప్రదాయం ప్రారంభమవుతుంది. లక్ష్మీనాథ సమారంభం నాథ యామున మధ్యమ శ్రీమన్నాథముని தாளம் வழங்கி தமிழ்மறை இன்னிசை தந்தவள்ளல் மூளும் தவநெறி மூட்டிய நாதமுனிகளே నాళం తొழுదెழுவோం నమక్కార్ నిగర్ నానిలత్తే అని స్వామి నిగమాంత మహాదేశుల వారు తాళం వழங்கி చేతిలో తాళం పెట్టుకొని తమిళ్మరై ఇన్నిసై తందవళ్ళల్. తమిళ్మరై అంటే సాక్షాత్ శృతి అయిన వేదము, సంస్కృతం, అది దేవభాష అంటారు. అటువంటి వేదాన్ని వేదం తమిళ్ శైద మారన్ షటగోపన్ సంహితాం దృష్టవంతం అని స్వామి వేదాంత దేశికుల వారు పాదుగా సహస్రం అని అద్భుతమైన ఒక గ్రంథం రాశారు. ఒక ముహూర్తంలో స్వామి రంగనాథ స్వామి వారిని ఒక పాదుకని ప్రభావం సంత శ్రీరంగ పృథ్వీచ శరణత్రాణ శేఖరాహ జయంతి భువనత్రాణ పద పంకజ రేణవః. ఈ మూడు లోకాలకి పరమ పావనమైన పరమ పవిత్రమైన భగవంతుని యొక్క పాదుకలే రక్షణం చేస్తుందని ఆ శ్లోకంలో ప్రారంభించినప్పుడు జయంతి భువనత్రాణ పద పంకజ రేణవః. పద పంకజం శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని ద్వయమంత్రం, తిరుమంత్రం ద్వయం, చరమ శ్లోకం అని మూడు. దాంట్లో ప్రధానమైన మంత్రం అష్టాక్షరం. అష్టాక్షరం అంటే నారాయణ మంత్రం. కులం తరుం సెల్వం తందిరం అని ఆళ్వారు పద్యములో పెచ్చతాయినుమాయిన సెయ్యం నలం తరుం సొల్లై నాన్ కండు కొండేన్ నారాయణ ఎన్నుం నామం అని తిరుమంగ ఆళ్వారు అష్టాక్షర ప్రతిపాదిలో ఒక మంత్రాన్ని విశేషంగా చెప్తున్నారు. కులం తరుం, మంచి కులం మనకి ఇస్తున్నారు. కులం అంటే కులంత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాహ తేషాం పూర్వో జన్మత శ్రేయాత్ అంటే ఈ కులం అంతా కర్మానుగుణంగా వచ్చే కులం. మన పుణ్యపాపం చేసేటట్టు ఆ దానికి తక్కిన వారి వచ్చే కులం. ఈ కులం అంటే అవశ్యం లేదు. కులం అంటే దాసకులం, భగవద్భక్తి, భాగవత భక్తి, ఆచార్య భక్తి, ఈ కులమే ఉత్కృష్టమైన కులం అంటున్నారు ఆళ్వారు. కులం తరుం. తర్వాత సెల్వం తంతిడం. సెల్వం అంటే మన ఈ లోకంలో అన్ని కావాలా మనకు. పొరుళల్లార్కి ఇవ్వులగిల్లై అరుళల్లార్కి అవ్వులగిలి అని తమిళ ద్రావిడంలో ఒక వచనం చెప్తారు. ఏమిటంటే పొరుள் ద్రవ్యం ఉంటే, పైసా ఉంటే ఈ లోకంలో అన్ని కార్యం మనం చేసేది విలువ ఉంటుంది. ఈ ద్రవ్యం లేకుంటే, పైసా లేకుంటే ఏది కాదు ఈ లోకంలో. కానీ భగవంతుని యొక్క కృష్ణ భక్తి, రామభక్తి, నృసింహ భక్తి, భగవంతుని యొక్క హయగ్రీవ స్వామి కటాక్షం ఉంటే, అరుళల్లార్కి అవ్వులగిలే ఆయన కృప ఉంటే సాక్షాత్ మోక్షం పొందడానికి అవకాశం ఉంటుంది. మోక్షానికి భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే దానికి భగవద్భక్తి కావాలా. భక్తి లేక ఈ లోకంలో ఏది లేకుండా ప్రయోజనమే లేదు. మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ఎంతో ఆనందం ఉంది. ఆట్టమేవి అలందడైతు అయర్వైదుం మెయ్ అడియార్గల్తం. ఏమంటే ద్రావిడంలో చాలా అద్భుతమైన ఆళ్వారు పాసులు ఉందే. ఒక్కొక్క పాసాలని అద్భుతమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. 12 ఆళ్వారు 4000 పొరుళాం నంబెరుమాళ్ అని 4000 దివ్య ప్రబంధం 4000 పద్యము ఆళ్వారు రాసింది. 4000 పద్యం అంటే 4000 పొరుళాం నంబెరుమాళ్. శ్రీరంగ క్షేత్రం మీరు అందరూ కొందరు దర్శనం చేసి ఉండొచ్చు, కానీ విని ఉండొచ్చు అందరూ. కోయిల్ తిరుమలై పెరుమాళ్ కోయిల్ తిరునారాయణపురం అని 4 క్షేత్రం, ప్రధాన క్షేత్రం శ్రీ వైష్ణవ క్షేత్రం 108లో
108లో 106 క్షేత్రము మనమంతా ఇక్కడ దర్శించడానికి అవకాశం ఉంటుంది. 106 ఈ 20 షోళం ఈ 9 పాడి 106 అంటే ఈ భూలోకంలో ఉంది 106. 107 తిరుపార్కడల్ క్షీరాబ్ది అంటారు. ఆ క్షీరాబ్ది మనం ఈ జీవితంలో ఇప్పుడు కాదు, తర్వాత మనం పరమపదం వెళ్ళినప్పుడు మనకు చరణమాగం తనదాలడైందార్కెల్లాం మరణమానాల్ వైకుంఠం కొడుక్కుం బిరాని అని నమ్మాళ్వారు శ్రీసూక్తి. ఈ జన్మంలో ఈ 106 దివ్యక్షేత్రం మనం దర్శించడానికి భగవద్ అనుగ్రహం ఆచార్య అనుగ్రహం ఉంటే కూడా ఉండేనే అది జరుగుతుంది. 107 తిరుపార్కడల్ క్షీరాబ్ది. 108 త్రిపాద్ విభూతి అంటారు, పరమపదం అంటారు, శ్రీవైకుంఠం అంటారు, అప్రాకృతం అంటారు. ప్రాకృతం అంటే ఈ శరీరంలో కరణ కళేబర యోగం అని మన శరీరంలో రజోగుణం తమోగుణం తామస గుణం అని ఈ 3 కలిపి ఉంటుంది. దాంట్లో ప్రకృతిలో ఈ ప్రకృతి దాటి ఉండేది సాక్షాత్ త్రిపాద్ విభూతి అయిన పరమపదం. అటువంటి పరమపదానికి మనం ప్రయత్నం ఎప్పుడు చేయాలంటే ఈ జన్మములనే చేసుకోవాలి. అప్పుడు వెంటనే మోక్షం ఇస్తే ఎవరైనా వెళ్తారా? ఇప్పుడు మోక్షం ఇస్తాను అందరూ వస్తారంటే ఇంకా మాకు మా చదువు పూర్తి కావాలి, మంచి ఉద్యోగం కావాలి, తర్వాత పెళ్లి కావాలి, తర్వాత సంతాన ప్రాప్తి ఉండాలి, తర్వాత వాళ్ళకి పెళ్లి చేయాలి, జడ్జం చేయాలి, ఇట్లనే ఉంటుంది. మోక్షం ఇస్తాను వైకుంఠానికి వస్తారు. స్వాగతం రాజగోపాల స్వామి వస్తున్నారు. కృష్ణుడు చరిత్రానికి అంటే మరణమానాలు వైకుంఠం. భగవంతుని ఒక అనుగ్రహం మనకు పొందవాలంటే నామ సంకీర్తనం చేయాలి, భగవద్ ధ్యానం చేయాలి. అది ఎట్లా ఉండాలంటే ఆట్టమేవి అలర్ందడైతే అయర్వైదుం మెయ్యి అడియార్గళ్తాం. అడియార్ అంటే భగవద్భక్తి చేసే భాగవతులు. అయర్వైదుం నామ సంకీర్తనం చేసినప్పుడు సిగ్గు లేదు అంటారు కదా, అదే సంకోచం లేకుండా భగవన్నామా చెప్పాలి. ఇప్పుడు ముకుంద స్వామి ఏం చేశారు చెప్పినప్పుడు ఆ విఠలా 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 అంటే అంత్యప్పుడు అదే విఠల ఇక్కడ వస్తున్నాడు. అటువంటి భక్తిలో మనం పరిపూర్ణంగా ఆళ్వార్ భగవద్భక్తి రసానుభవంలో ఎట్లా ఆళ్వారంతా మునిగిపోయినారో అలాగే మనం కూడా భగవద్భక్తి చేయాలి. భక్తి చేసినప్పుడు సంకోచం, నామ సంకీర్తనం చేసినప్పుడు సంకోచం ఉండకూడదు, గట్టిగా చెప్పాలి భగవంతుని. ఆట్టమేవి అలందడైతే అయర్వైదం మెయ్యి అడియార్గలుగుతాం. అడియార్ అంటే దాసభూతాః స్వతః సర్వే హ్యాత్మాన పరమాత్మన అతోహం అపితే దాసః ఇతి మత్వా నమామ్యహం. భక్తి అంటే పరిపూర్ణ బ్రహ్మానుభవం. పరిపూర్ణ బ్రహ్మానుభవం ఎప్పుడు కలుగుతుందంటే మోక్ష సామ్రాజ్యం పొందినప్పుడే బ్రహ్మానుభవం. దానికి ఆ మోక్షంలో ఉన్నప్పుడు పరిపూర్ణ బ్రహ్మానుభవం అని శ్రీభాష్యకారులు శ్రీభాష్యంలో మనకు అనుగ్రహిస్తున్నారు. పరిపూర్ణ బ్రహ్మాను ఎక్కడ ఉంది అంటే ఈ లోకంలో ఇచ్చువై తవిరయాన్ పోయ్ ఇందిర లోకమాళం అచ్చువై పెరినం వేండే అరంగమా నగరులా అని అన్నారు తొండరడి పొడియాడు. ఇది జరిగింది. వైకుంఠానికి మీరు వెళ్తారా, వస్తారా? పోతాం, మీ భక్తి చాలా సంతోషంగా ఉండింది, మీకు మోక్షం ఇస్తాను, మీరు వస్తారా అన్నారు. శ్రీమద్ రామాయణ కథ రామకథ పూర్తిగా జరిగింది. అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. రామ కథలో ఎవరెవరు కైంకర్యం చేసినారే వాళ్ళకందరికి ఇచ్చినప్పుడు ప్రభు ఆంజనేయ స్వామిని పిలిపించి మీకు కూడా మీ చేసిన మహోపకారం ఉందే. వారు ఏం చేసినారంటే 300 తూదు வானரத்தின் வாயில் முழிந்து அரக்கன் மண்ணூர் தன்னை வாளியினால் மாள முடிந்து அவனே பின்னோர் தூது ஆதி மன்னர்க்காகி பெருநிலத்தார் ఇన్నార్ తూదన నిన్రార్ ఎవ్వులు కిడందానే. ద్రావిడ దేశంలో చెన్నై పక్కన తిరువళ్ళూరు అని ఒక క్షేత్రం, అక్కడ వైద్య వీరరాఘవ స్వామి ఉన్నారు. వారు మర ఉరి అంటారు. అదే వృక్షం నుంచి ఒక తోక దాంట్లో ద్వారా నారుతో వస్త్రం ఆ వీరరాఘవ స్వామికి. అటువంటి వీరరాఘవ స్వామి క్షేత్రంలో 300 తూదు వానరత్తిన్ వాయిల్ ముడిందు. ఒక సమయము రాముల వారిని సీతమ్మ వారిని ఇద్దరిని భగవంతుని అమ్మవారిని సంకేతం చేయడానికి ఆంజనేయ స్వామి దూతి వెళ్ళారు. స్వామి ఇచ్చిన చూడామణి ప్రధానం అంగుళ్యా ప్రధానం అంటారు సుందరకాండంలో రామాయణంలో విశేషంగా. 300 తూదు వానరత్తిన్ వాయిల్ ముడింది. ఈ ఆంజనేయ స్వామి ఏమి అంత గొప్పదనం అంటే అమ్మవారిని భగవంతుని సంకోచంగా చేసిన వారు ఆంజనేయ స్వామి. అరక్కన్ మన్నూరు తన్నై అవనే పిన్నూరు తూదు. అప్పుడు రామాయణం పూర్తి అయింది.
ఆంజనేయ నువ్వు వైకుంఠానికి వస్తారా అని అడిగినారంట రాముల వారు. అప్పుడు స్వామి మీరు వైకుంఠంలో ఉంటారు నేను విశేషం అది వైకుంఠంలో ఆ ధనుష్ కోదండం పెట్టుకొని సీతమ్మ వారిని పక్కన పెట్టుకొని భరత శత్రుఘ్నులు సహా మీరు అక్కడ ఉంటారంటే నేను ఒక నాటకానికి ఇక్కడికి వచ్చాను, ఈ డ్రామా అంతా పూర్తి అయింది, డ్రామాలో ఎవరెవరో వేషం వేసుకుంటారు, ఆ డ్రామా అయిందంటే ఇంటికి పోయినప్పుడు మళ్ళీ ఆ డ్రామా వేసుకుంటే ఆ డ్రామా పర్మనెంట్గా ఉండదు, ఎప్పుడో ఒక సమయం ఉంటుంది కదా. అలాగే నేను ఒక డ్రామా కోసం ఇక్కడ నిత్య విభూతిని ఇడిసిపెట్టి లీలా విభూతికి వచ్చాను. ఇది ప్లే గ్రౌండ్, క్రికెట్ ఆడటానికి మానవులు అంతా వెళుతున్నారు. క్రికెట్ అయిందంటే మళ్ళీ ఇంటికి వస్తారు కదా, అలాగే ఆయనకు పర్మనెంట్ ఇంటి అంటే అది నిత్య విభూతి అంటారు. విభూతి అంటే నెత్తిలో పెట్టుకునేది, విభూతి అంటే ఆయనకు ఆడగలిగడానికి ఒక స్థలము, అది నిత్య విభూతి. ఇది లీలా విభూతి ప్లే గ్రౌండ్. ఇక్కడికి వచ్చి విశేష అంత ఆటమంతా ఆడి దాంట్లో జలిసిపోయినా మళ్ళీ నేను వెళుతున్నాను అక్కడికి అంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి ఎవరు పిలిపిస్తే స్వామి నేను అక్కడ రాను, నీ సీతావల్లభులకు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. సీతమ్మ వారి సగం నువ్వు అక్కడ ఉంటే కోదండ బాణి ధనుష్పానికి జయ జయ మహావీర మహాధీర దౌరేయా అని అట్లా ఉంటే నేను అక్కడ వస్తాను. అది కాదు, వేషం పూర్తి అయింది కాబట్టి నేను అక్కడ ఎట్లా ఉంటానంటే సవ్యం పాదం ప్రసార్య శ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాదాయ సవ్యేతరం ఇతర భుజం నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిపట శమనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాది చుట్టో జనయతు దగతాం శర్మ వైకుంఠనాథ. అప్పుడు నాకు పేరు ఏమిటంటే వైకుంఠనాథుడు, పరవాసుదేవుడు అంటారు. అక్కడ పేరు కూడా మారి అడ్రస్సే టోటల్ చేంజ్ అక్కడ అవుతుందన్నారు. అయితే ఇచ్చువై తవిరయ్య అనిపోయి అక్కడ ఎట్లా ఉంటుంది స్వామి అంటే అక్కడ ఉత్సవం ఉంటుందా, గోష్ఠీలు ఉంటుందా, నామ సంకీర్తనం ఉందా అంటే ఇవన్నీ ఏమి కాదు. అక్కడ ఎట్లా అంటే ఆనందానుభవం ఉండదు, ఆనందానుభవం ఎప్పుడు ఉంటుంది. తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి. సదా అంటే సర్వదేశ సర్వకాల సర్వావస్థోచిత, ఎప్పుడు ఏ సమయం అన్ని పూర్తి సమయంలో సదా పశ్యంతి. పశ్యంతి అంటే అట్నే చూస్తూ ఉంటారు, కన్ను మూయరు. ఏమంటే మనం ప్రకృతిలో ఉంటున్నాం, మనం కొన్ని గంట సేపు 2 గంటల సేపు కూర్చుంటాం, మళ్ళీ చేయకాలంతా నొప్పి అవుతుంది, మళ్ళీ లేస్తాం, మళ్ళీ కూర్చుంటాం. వైకుంఠంలో ఉంటే వారు ఎట్లా ఉంటారంటే ఎప్పుడు సదా పశ్యంతి. భగవంతుని ఒక దర్శనాదేవ, భగవంతుని దర్శనం చేసి చేసి ఆనందానుభవం. వాళ్ళు కన్నే మూయరంట. ఎట్లా అంటే మనము ఇప్పుడు కన్ను మూసుకొని ఉంటే అర్ధగంట సేపు చేస్తారు, గంట సేపు చూస్తారు, మళ్ళీ స్వామికి ఏమైంది అంటారు. గంట సేపు ఆగి కన్ను మూసుకొని ఉంటే డాక్టర్ని పిలిపిస్తామంటారు. ఈ లోకంలో కన్ను తెరుచుకొని ఉంటే అప్పుడు కూడా డౌట్ వస్తుంది. ఈయన కన్ను మూసి కూడా అట్నే తెరుచుకొని ఉంటారు, 5 నిమిషం చూడొచ్చు, 10 నిమిషం చూడొచ్చు, ఇట్లనే ఉండాలంటే అప్పుడు కూడా డౌట్ వస్తుంది. అక్కడ శ్రీవైకుంఠంలో ఉండే వాళ్ళు ఎట్లా ఉంటుంటే ఎప్పుడు చూస్తూనే ఉంటారు, వాళ్ళకు కన్ను మూయరంట. సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాతతం తద్విప్రాసో విపన్యవః జాగృవాం సస్సమింధతే విష్ణోర్యః పరమం పదం. అటువంటి వైకుంఠంలో ఆనందమయ ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యను సంచరన్ ఏతత్ సామగాయం నాస్తే హా ఊహా ఊహా ఊ అహమన్నం అని సామగానంతో పాటు భగవంతుని ఆనందానుభవం అక్కడ పొందుతారంట వైకుంఠ లోకంలో. అటువంటి వైకుంఠ లోకంలో ఉండే ఆనందానుభవం అక్కడ ఉంటుంది. ఈ రామవారికి రామాయణ ప్రవచనం ఉంటుందా, రామకథ ఉంటుందా, శ్రీమద్ భాగవతం జరుగుతుందా, నామ సంకీర్తన జరుగుతుందా, ఇవన్నీ కాదంటే అవన్నీ కాదంటే నాకు వైకుంఠం అనవసరం, అవసరం లేదు, నాకు వద్దన్నారు ఎవరు? ఆంజనేయ స్వామి. అక్కడ వద్దు, వైకుంఠ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎత్ర ఎత్ర ఎక్కడ రామనామ కృష్ణనామం ఉంటుందో తత్రవత్ర కృతమస్తకాంజలి, అక్కడ నమస్తే చేసుకుని అక్కడే ఉంటాను. బాష్పవారి పరిపూర్ణ లోచనం, ఆనందానుభవం ద్వారా కళ్ళ నుంచి వాయార ఎంట్రుగలో వాడుతూ ఆనంద బాష్పం అంటారు. మనకు ఇంట్లో పిల్లలు మంచిగా చదివి గోల్డ్ మెడల్ వచ్చినారంటే అప్పుడు తల్లి తండ్రికి ఎట్లా ఆనందం ఉంటుంది,
కళ్ళ నుంచి ఆనంద బాష్పం ఉంది. శోకంలో వచ్చేది ఒకటి, ఆనందంలో ఒకటి వచ్చేది ఒకటి. శోకంలో వస్తే అది లేదు ఇది లేదు ఇది దొరకలేదు అంటే శోకం. అది ఆనందంలో వచ్చినప్పుడే చాలా విశేషమైనది ఆనందం. మంచి పిల్లలు, సత్వైన పిల్లలు అంటే అప్పుడు ఆనందానుభవ బాష్పం అంటారు. మాయోనే మనత్తూనే పట్టి నిன்று ఎన్ వాయార என்றுகளோ வாழ்த்தும் నాళే అని కులశేఖర ఆళ్వార్ శ్రీరంగం. ఇచ్చువై తవిరయాన్ పోయి ఇందిర లోకమాల. అటువంటి వైకుంఠలు వద్దు స్వామి. ఎందుకంటే బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఎక్కడ రామకథ, ఎక్కడ కృష్ణకథ, ఎక్కడ భగవద్భక్తి కలవు సంకీర్త్య కేశవం. ఈ కలియుగానికి மருத்துவனாய் நின்ற மாமணிவண்ணா மறுபிறவி தவிரத்திருத்தி நின் கோயில் கடப்புகப்பை திருமாலிரும் சோலையந்தாய். ఎక్కడ అటువంటి ఇచ్చువై తవిరయాన్ పో ఇందిర లోకమాடும் అచ్చువై పెరినుం వేండేన్ అరంగమా నగరులానే. నాకు బ్రహ్మ సాయుధ్యం వైకుంఠం కూడా వద్దు స్వామి. అయితే వైకుంఠం వద్దంటే మన ఈ జీవితంలో ఏదో పుణ్యపాపం ద్వారా మనం ఒక జన్మాన్ని ఎత్తినాం. ఈ జన్మం ఎన్నో జన్మం, దీనికి ముందు మనం ఇప్పుడు ఎత్తిన జన్మము మనకే సంఖ్య తెలియదు. ఇప్పుడు ఎన్నో జన్మంలో మనం మనిషిగా పుట్టినామంటే దీనికి ముందు ఎన్నో జన్మం తీసినామని తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుందంటే అది మన పుణ్యపాపం పట్టి ఆ పుణ్యపాపం ద్వారా మనకు మనుష్య జన్మ జరిగింది. ఈ మనుష్య జన్మంలో సదాచార్య కటాక్షం, సద్భక్తి, దర్శనాదేవ సత్సంగము ఇవన్నీ దొరుకుతుంది. ఇవన్నీ పుణ్యం చేస్తేనే వస్తుంది. ఈ హైదరాబాద్ మహానగరం సిటీలో ఎన్నో కోటి ప్రజలు ఉన్నారు. అందరూ ఒక్కొక్క ద్వారా భగవద్భక్తి చేస్తున్నారు. కానీ ఆ భక్తిలో ముదిర్చి అంటారు, దాంట్లో ఎసెన్స్ అంటారు. వేదం అనేది ఒక పెద్ద ఫలం. ఆ ఫలంలో ఒక తిరుపావై అంటే దాన్ని ఆరంజి అంటారు. ఆరంజి అంటే 5 1 6 1 5 6 కలిపితే 11 వస్తుంది సంఖ్య. ఆరెంజ్ అంటే సాతుకుడి ఒకటి చీని పండు. ఆ చీని పండు మనం తినాలంటే దాన్ని తీయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మళ్ళీ టెంకాయ తినాలంటే ఆ టెంకాయ ఆ కోతలంతా తీసి తర్వాత దాన్ని కొట్టి మళ్ళీ తిరిగి తీసుకుంటేనే మంచిగా, లేకుంటే టెంకాయ అంత సామాన్యంగా తినడానికి అవకాశం. ఆరెంజ్ పండు అంటే ఈజీగా అట్లా తీసేచ్చు, షొల బాగుంటుంది. ఒక్కొక్కటి వేసుకుంటాం, దానికి 11 ఉంటుందని నిన్ననే తెలుసుకున్నాం. అది ఒక విషయం. ఆరెంజ్ అంటారు. 5 5 మర్యాద మానిడరై వయ్యం సుమపదం వంబు అని ఆడారు. 5 5 5 5 అంటే 25 ప్లస్ ఒక 5 30 పాసుల ముందే ఇది 3. ఇవి 3 అంటే త్రివక్షాక్షరం ద్వయం చరమ శ్లోకం. ఇవి 3 వేదం అని తుక్కుం విత్. వేదానికి ఇది విత్తనాలు. వేదం అంటే అది అపౌరుషేయం, బ్రహ్మాండమైన సాగరం. అది సాగరంలో మునిగేవాళ్ళు ఒకరు సముద్రానికి పోయి స్నానం చేయాలని పోయినారంట. సముద్రంలో స్నానం చేయనప్పుడు అలలు వస్తుంటాయి కదా, ఆ అలలంతా నిలబడితే అప్పుడు స్నానం చేస్తామని పోయినాడంట. ఈయన ఎప్పుడు సముద్రంలో అల నిలబడేది, తర్వాత ఈయన ఎప్పుడు స్నానం చేసేది స్నానమే కాదు. సముద్రంలో పోయి ఒకడు స్నానం చేయడానికి అల నిలబడినాక మేము స్నానం చేస్తామంటే ఈ సంసార సాగరంలో అలలు ఎప్పుడు నిలబడేది? ఈ సంసార సాగరం ఉందే ఇది పెద్ద సాగరం. ఆ సాగరానికి బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఇట్లా ఒక్కొక్క తిత్తులు ఉంటాయి. ఈ సముద్రానికి, సంసార సముద్రానికి దీనికి కరే எங்கும் போய் கரை காணாது எரிகடல்வாய் மீண்டேயும் బంగత్తిన్ కుంబేరం మాప్పరవై పోండ్రేనే అని కులశేఖర ఆళ్వార్ పద్యం. అటువంటి భగవద్ దర్శనం, భగవద్ ధ్యానం అంటే దానికే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం. శ్రవణం వినాల, తింటే అతిరసం తినాలి, వింటే భారతం వినాలి అని తెలుగులో ఒక ఇది చెప్తారు కదా. తింటే అతిరసం, ఆ రసం అంటే చాలా సంతోషం, అతిరసం అంటే ఆనందానుభవం కలిగినట్టు. అది అటువంటిది అతిరసం అంటారు. అతిరసం అంటే భగవద్ నామ సంకీర్తనం. వింటే భారతం వినాలి, కృష్ణ చరిత్ర వినాలి. మన జీవితం, మన మానవ జన్మం ఎత్తినట్టుకి ఏం విశేషం అంటే భగవంతుడు కథాశ్రవణం చే. అందుకే వేదం చెప్పినప్పుడు భద్రం కర్ణేభి శృణు, కాదులు ముందు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం. ఎప్పుడు భగవద్ చరిత్రము, భాగవతము, రామాయణము ఇటువంటిది ఆళ్వార్ దివ్య చరిత్రం వినాలా. వింటే ఇప్పుడు చూస్తే కళ్ళు నొప్పి వస్తుంది. మనం నోరుతో భజన నామ సంకీర్తన చేస్తే కూడా గంట సేపు చేస్తే గొంతులు మళ్ళీ నొప్పి వస్తుంది.
నేను మంచి గంట సేపు విన్నాను స్వామి, చెవులు నొప్పుతుందని ఎవరు చెప్పారు కదా, అందుకే భద్రం కర్ణే బిహన్ వేదం. వేదం శాస్త్రంగా మనకి ఎందుకు చెప్తుందంటే ఈ కళ్ళు నోరు ఇవన్నీ శరీరానికి కష్టం ఇస్తుంది. ఈ శ్రవణం ఉంది కదా, భగవత్ శ్రవణం, కథాశ్రవణం, భాగవత కథాశ్రవణం, అటువంటి భద్రం కర్ణేభి, అందుకే వేదం కర్ణేభి శృణు, భగవన్ నామ చెప్పాలి, చెప్పడానికి ముందు వినాల. శృత్వా గుణాన్ భువన సుందర శృణ్వదాంతే. రుక్మిణి పిరాటి ఏం చేశారు, కృష్ణుని చూడలేదు, ఎక్కడో ఉన్నారు, ఎక్కడో ఉండి కృష్ణ చరిత్రాన్ని విని విని ఎట్లా భక్తి వచ్చిందంటే, కృష్ణ చరిత్ర ఎప్పుడు ఆండాల్ గోదాదేవి అమ్మవారికి ఎట్లా కృష్ణ భక్తి వచ్చింది, పెరియాళ్ వారు విష్ణు చిత్తరు వారు తండ్రి గారు, వారు ఎప్పుడు భగవన్నామాన్ని ఎప్పుడు మాలలు కట్టినప్పుడు, తులసి మాల మంచి పుష్పమాల కట్టినప్పుడు ఎప్పుడు భగవత్ కథలంతా చెప్తే ఉంటారంట. అవన్నీ విని 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 కృష్ణ భక్తి వచ్చింది. ఆ కృష్ణుని చూడలే, కృష్ణుని మనం ఎప్పుడు చూస్తాం, పండరీపురం వెళుతాం, పండరీపురం పోతామని ఒక పాట పాడలేదే అనుకున్నాను నేను, పండరీ పోతాం అయ్యా అని ఒక పాట, ఆశ్చర్యమైన పాట. అటువంటి పాటు అని ఎప్పుడు పోతామంటే గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. భగవద్ దర్శనానికి మనం వెళ్ళాలా, ఎక్కడ వెళ్ళాలంటే మన ఉండిలో రామం, ఎక్కడ రామనామం ఉందో అదే అయోధ్య, ఎక్కడ కృష్ణ భక్తి ఉందో అదే మథుర అని శ్రవణం ఎప్పుడు వినాలి. కీర్తనం విష్ణు స్మరణం ఎప్పుడు భగవన్ నామని చెప్పాలి. వాయినాల్ పాడి వనత్తినాల్ సిందిక్క పోయ పిழையும் పుగుదొరువాన్ నిండ్రణவும் తీయినిల్ దూషాகும் అని ఆండాళ్ నాచియార్ రెండవ పాసనంలో పోయ పిழையும் పుగుదొరువాన్ నిండ్రణం, పోయ పిழை అని ఒకటి, పుగుదొరువాన్ అని ఒకటి, రెండు పాపం రెండు విషంగా వస్తుంది మనకు. ఈ జన్మం మానవ జన్మం ఎత్తినా కదా, ఈ జన్మంలో ఎన్నో పుణ్యం చేసినాం కాబట్టి మంచి సత్సంగము, సదాచారి కటాక్షం, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు మనకు వస్తుంది. ఇది ఎట్లా వచ్చిందంటే మనం పుణ్యం చేసినామని దీంట్లోనే మనం తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు మంచిగా ఉంటాం, తల్లి తండ్రి చుట్టాలు బంధువులు మనకు సఖా సఖి వాళ్ళంతా మంచిగా ఉంటున్నారంటే ఇదే మనం పుణ్యం చేసినది అప్పుడే మనకి ఇటువంటి దొరికింది. కాబట్టి మనమంతా చాలా గొప్పవాళ్ళు, పుణ్యం చేసిన వాళ్ళని దీంట్లోనే తెలుసుకోవాలి. కాబట్టి విష్ణు స్మరణం, పోయ పిழை పుగుదొరువాన్ అని ఆండాళ్. పోయ పిழை అంటే మనం సంచితం ప్రారంధం అని పాపము రెండు విధంగా మనకు వస్తుంది. సంచిత కర్మ అంటే ఎన్నో జన్మములో చేసిన పాపం అంతా ఇప్పుడు కూడా వస్తుంది. పూర్వజన్మ కృతం పాపం, పుణ్య పాపానికి అనుగుణంతోనే మన శరీరము, భార్య భర్తలు, తల్లి తండ్రి సఖ విద్యాశాల అన్నీ కూడా దాని ద్వారానే జరుగుతుందని శాస్త్రం చెప్తుంది, వేదమే చెప్తుంది. కాబట్టి పూర్వజన్మలో చేసిన పాపానికి అనుగుణంగా సంచితం అంటారు. అది మూటలు మూటలు ఉంటుంది. మనము వర్షకాలంలో బియ్యం దొరుకుదని మనం ముందుగానే రెడీ చేసుకుంటాం కదా, ఎప్పుడైనా కష్టం వస్తుంది, క్షామం వస్తుంది, క్షామంలో మంచిగా ఉండాలంటే రేషన్లో ముందుకు తీసి పెట్టుకుంటున్నాం కదా, సంచిలో ఉండేది బియ్యము, అది సంచితం పేరు. సంచిలో ఉండేది సంచిత కర్మ, సంచిలో ఉండేది సంచితం అని పేరు. మళ్ళీ తర్వాత ఒక డబ్బాలో పెట్టి అది ప్రతిదినం వాడుకుంటున్నాం కదా, అది ప్రారంధం అని పేరు. అది సంచిత పోయ పిழையும் పుగుదొరువానని ఆండాళ్ మనం ఎన్నో జన్మములో చేసిన పాపమంతా ఒకటి కాదు రెండు కాదు, మనం పాపం చేయడానికే ఈ జన్మం ఎత్తినాం. ఇటువంటి పాపాన్ని మనం చెడగొట్టి భగవంతుని ఒక అనుగ్రహం పొందడానికి ఏం మార్గం అంటే ఏం కాదు, కలవు సంకీర్త్య కేశవం, భగవన్ నామ ఒకటే అనుమరుందాగుమే. అటువంటి సమయంలో భగవంతుడు లఘుర్దండ ప్రపన్నస్య, శరణాగతి చేసుకునేవాడు భగవంతుని నిన్నరుడాం గదియండి అకించన అనన్య గతిక శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. భగవద్ దర్శనం చేయాలి. అక్కడక్కడ రేపు వైకుంఠ ఏకాదశి, అన్ని క్షేత్రములో అన్ని పురాణ ప్రసిద్ధమైన స్థలములో వైకుంఠ ఏకాదశిలో స్వామి వారికి విశేషమైన పూజలు, అభిషేకాలు, గరుడ సేవ మహోత్సవం అన్ని జరుగుతుంది. మనం అక్కడ పోలేకుండా కూడా ఇంట్లో ఉండే స్వామి వారు రాధాకృష్ణుని చూసుకోండి, హైగ్రీవ స్వామి ఇంట్లో చూసుకొని ఇరుప్పిడం వైకుంఠం వేంకడం మాలిరం శోల ఎన్నం పొరిపడం. మనం అక్కడ ఉండి ఎక్కడో బుద్ధి పోతే అది కూడా ప్రయోజనం లేదు. మనం ఇక్కడ ఉండి భగవంతుని ధ్యానం చేసుకుంటే ఆ వైకుంఠమే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు వైకుంఠం ఎక్కడ ఉందంటే ముకుంద వారి గ్రహంలో వైకుంఠమే ఉంది. ఇప్పుడు మీరంతా ఆయర్ సిరిమియర్ గాడ్ వీళ్ళంతా ఇప్పుడు వచ్చి భగవద్ ధ్యానం చేస్తే వైకుంఠం అంతేదే. వైకుంఠంలో ఏ సామగానం జరుగుతుందో, భగవద్ దర్శనం జరుగుతుందో అవన్నీ ఇక్కడే మనకు జరుగుతుంది. కాబట్టి అటువంటి క్షేత్రం పోయ పిழையும், ఆ సంచితమైన పాపం
ప్రారబ్ధం అని ఒకటి ఉంది. భగవంతుడు లఘుర్దండ ప్రపన్నస్య, శరణాగతి చేసుకునేవారు భాగవతులు భక్తులు ఉన్నారు. వారికి ఏం చేస్తున్నారంటే, నువ్వు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి నువ్వు నా దగ్గర వచ్చి భక్తితో పాటి భక్తి లేక భక్తి స్థానానికి ప్రపత్తి అని శరణాగతి చేసుకున్నావు కాబట్టి నీ సంచితలో ఉండే బియ్యం ఆ పాపమంతా చెడగొట్టి పారేస్తున్నాడంట. ప్రారబ్ధం అని ఒకటి ఉంది, పోయే పడే అంటే సంచిలో ఉండేది. ప్రారబ్ధం అనేది ఒకటి ఏమంటే అది వాడుకుండేది. డబ్బిలో పెట్టి రోజు చూస్తున్నాం కదా, ఇప్పుడు పొంగలి చేస్తారు కదా, ధనుర్మాసం అంటే గుడిలో తెల్లవారి 4 గంటలు 3 గంటలు లేచి స్నానం చేసి మడితో భగవంతునికి పొంగల్ చేసి నైవేద్యం చేసి ఆ పొంగల్ ప్రసాదం ఇస్తున్నారు. ఆ వెదర్కి అది చాలా ఉష్ణంగా పొద్దున తెల్లవారి ఇస్తే తిరుపావ చేస్తే వెంటనే ఫలం వస్తుంది. ఆ మోక్ష సామ్రాజ్యం తర్వాత వచ్చేది. అది ఇప్పుడు మోక్షానికి వెళ్తారంటే ఎవరు పోరు, ఎవరు ఒప్పుకోరు. శాస్త్రంలో కూడా అది లేదు. మరణమాన ఈ జన్మం తీసి ఈ జన్మంలో లాస్ట్ ఒక సమయం ఉంటుంది కదా, అటువంటి సమయంలో భగవాన్ మోక్ష సామ్రాజ్యాన్ని మనకిస్తారు. ఇప్పుడంటే సర్వత పెళ్ళి ఇటువంటి కాబట్టి లాస్ట్లో ఇచ్చేది మరణమానాల్ వైకుంఠం కొడుకుం పిరాన్, అప్పుడు మోక్ష సామ్రాజ్యం ఇచ్చివై తవిరయ్యా అనుకో. ఆయనలే ప్రారంధం అనేది ఏమిటంటే మన డబ్బాలు తీసి ప్రతిదోరు వాడుకుంటేది ఉంది కదా, అటువంటిది పాపం మాత్రం ఇక్కడే మనం అనుభవించాలి అని వేదం శాస్త్రం చెప్తుంది. అది ఎట్లా స్వామి తెలుస్తుంటే అంటే, ఇప్పుడు లోకంలో ఉన్నాం, భర్త భార్యలు పిల్లలు ఉద్యోగం అన్నీ ఉంటుంది కదా. మనకు బాస్ ఉంటారు, ఉద్యోగంలో వెళితే మనకు బాస్ ఉంటారు. బాసు నాస్తికుడు ఉంటాడు, ఈయన పరమాస్తికుడు ఉంటాడు. ఇది ప్రారంధం. ఆయన చెప్పేదంటే ఈయన వినేటట్టు ఉండాలి. అది లేదు ఇది లేదంటే నీకు ఉద్యోగం లేదు, నేను బాస్, మీకు అధికారి, నేను చెప్పే మాట నువ్వు వినాలా, ఉంటే ఇక్కడ ఈ కార్యాలయంలో నువ్వు ఉండొచ్చు, లేకుంటే వెళ్ళిపో ఉంటావు. అది ఉద్యోగం వస్తుంది. ఇంట్లో మనం గుడికి వెళుతాం, ఆలయానికి వెళుతాం, పారాయణం చేస్తున్నా, మీ పారాయణం ఏమిటింది, మీ పారాయణం వద్దు, నామ సంకీర్తన వద్దు, వాళ్ళు భర్తీ భార్యలు వీళ్ళు. విద్యార్థి అంటే ఇది చెప్పరా అంటే నేను చెప్పను. పిల్లలు ఇది ఇక్కడ లోకం మనం ఎక్కడో వెళుతున్నాం, వెళ్ళినప్పుడు దడికిన ఎక్కడ దెబ్బ దొరుకుతుంది. ఇవన్నీ ప్రారంధం అని పేరు. ప్రారంధం అంటే ఈ లోకంలో ఈ మానవ జన్మంలో అనుభవించేది ప్రారంధం. పోయ పిഴയും పుగుదరువాൻ నింద్రణവും తీన్ అన్ని తీసి పడగొడితే శాస్త్రమే లేకుండా పోతుంది. మోక్షానికి అందరూ పోతే నరకలోకం ఎందుకు ఏముంటుంది. కుంభీ పాపం కుర్మ బిగరే కేతు మధ్య త్యజామి అని చెప్తున్నారు. పాపానికి నరకలోకం ఉంటుంది, పుణ్యానికి స్వర్గలోకం ఉంటుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పాపం చేస్తే నరకలోకం వెళుతారు, అక్కడ యమదూతల ద్వారా శిక్షంతులంతా తీసుకుంటారు. పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు. ఇంద్రాని ఊర్వశరంభతో పాటలు గుట్టలు బ్రహ్మాండంగా ఉంటుంది. క్షీణే పుణ్యం. ఈ పుణ్యం ఉండే వరకు ఆనందంగా ఉండొచ్చు. ఈ పుణ్యం పూర్తి అయితే వెంటనే సీటుని సింపుతారు, నువ్వు వెళ్ళిపోతారు. ఎందుకు స్వామి నేను అదంటే, నువ్వు ఎంత పుణ్యం చేసినావో అన్ని రోజు ఇంద్రాని సాలుగా సంతోషంగా ఉండొచ్చు. పాపం చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గం. ఇవి రెండు లేక ఉండేది అదే మరణమా వైకుంఠం అప్రాకృతమయమాన ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యను సంచరన్నే. ఆనందమైన అద్భుతమైన మోక్షానుభవం అని ఉంటుంది కదా. ఆ మోక్షానుభవం ఎక్కడ ఉందంటే, ఎక్కడ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం. భగవంతుని ఎవరు స్మరణ చేస్తున్నారో, ఎక్కడ నామ సంకీర్తన చేస్తున్నారో, పాదసేవనం. భగవంతునికి పాదసేవలు. ఎక్కడ ఆలయం ఉందో దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి దీపం ముట్టించి భగవన్ నామ సంకీర్తనం చేసి భాగవతులు దర్శనం చేస్తే దర్శనాదేవ సాధవ. పెద్దవాళ్ళని ఒక ఆశీస్సులు తీసుకుంటే దీనికంటే గొప్పటం ఏమీ లేదు. విష్ణు స్మరణం, పాదసేవం. తర్వాత అర్చనం. అర్చనం అంటే భగవన్ నామాన్ని విశ్వాయ నమః, విష్ణవే నమః, శ్రీయై నమః, అమృతోద్భవాయని అమ్మవారి చరణారవిందంలో కుంకుమార్చన చేయాలి. భగవత్ చరణారవిందంలో పుష్పంతో తిరుతుడాలి, తులసీ దళంతో అర్చన చేయించాలి. అర్చనం. తర్వాత వందనం, నమస్కారం చేయాలి. నమస్తే అస్తు భగవన్ అని, నమస్తే అని భగవంతుని వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి? స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం. నీకే మేము దాసభూతా స్వత సర్వే. దాసుడు అంటే ఈ లోకంలో మనం బ్రతకేయడానికి ఎవరెవరిని దాసం అంటున్నారు. సాక్షాత్ పరమాత్ముడు ఒకరికే మనమంతకు దాసభూతులు. పురుషుడు అంటే శ్రీమన్నారాయణ ఒకడే పురుషుడు. సహస్ర శీర్ష పురుష అంటే పురుషుడు అంటే పరమాత్మ. అన్ని లోకంలో ఉండేవాడు అందరూ స్త్రీ ప్రాయమే, ఎవరు పురుషుడు కాదు.
పురుషుడు అంటే పరమాత్మ స్వరూపమైన భగవన్నామ. ఆయన భగవంతుడు ఒక్కడే పురుషుడు. సహస్ర శీర్ష పురుష అంటే సఖ్యం. సఖ్యం అంటే సఖ, ఎప్పుడు స్నేహం ఉండాలి ఎవరి దగ్గర. ఈ లోకంలో ఎవరెవరో మనకు కొద్దిగా ఏమైనా ఉపకారం చేస్తే నువ్వే రాజా, నువ్వే ఇంద్ర, నువ్వే మంత్రి, మనం ఎంతో స్తోత్రం చేస్తున్నాం, నరస్తుతి చేస్తాం. వాయికొండు మానిడం పాడవంత కవియే నెల్లే. ఈ నోరుతో మనం లోకంలో ఉండేవారి స్తోత్రం చేస్తేనే జరుగుతుంది. కానీ ఈ స్తోత్రం ఒక లిమిట్గా పెట్టుకోవాలి. స్తోత్రం చేయాలంటే శ్రీమన్నారాయణ భగవంతుని ఒక శ్రీమన్నారాయణ ఒకనే స్తోత్రం చేయాలి. శ్రవణం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. తర్వాత లాస్ట్లో ఏమిటంటే ఆత్మ నివేదనం. என்னை கொண்டு உன்னுள் வைத்தேன், என்னை முன்னிலிட்டேன், என்னப்பா என் இருடி కేసా ఎన్నుయిర్ కావాలనే ఆత్మసేవనం. ఈ ఆత్మ భగవంతుని మనమంతా ఆత్మాపహారులు అంటారు వేదాంత దేశికుల వారు. ఆత్మాపహార రసికేన మయైవ దత్తం. ఆత్మాపహారి అంటే మనమందరూ దొంగలు అంటున్నారు. దొంగలు అంటే ఒక ఇంటికి వెళ్ళి ఏమో వాళ్ళకి తెలియలేక ఒక వెళ్ళి లోటా ఒకటి తీసుకొడుతున్నారు. ఇప్పుడు ఈయన చూసినాడు, మన ఇంటికి వచ్చి అట్లా ఇట్లా స్నేహం చేసి మళ్ళీ లోటాని తీసుకోబోతున్నాయి ఇక్కడ అంటే, ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్ అంటున్నాడు. ఐఎమ్ వెరీ వెరీ సారీ, తప్పు, నన్ను క్షమించాలి అంటున్నాడు. క్షమించాలంటే ఇడుస్తాడు ఆయన. లోటని కింద పెట్టి క్షమించంటే నేను ఇడుస్తాను. లోటని తీసుకొని సారీ సార్ అంటే ఎవరైనా ఇడుస్తారా? అలాగే భగవంతుని దగ్గర నుంచి మనమంతా ఈ ఆత్మాపహారం చేసినాం. ఈ ఆత్మని భగవత్ సమర్పణం చేసి తర్వాత నన్ను క్షమించి నన్ను అనుగ్రహం చేయాలా, నువ్వు మోక్షం ఇవ్వాలా అని ఆత్మ నివేదనం. అప్పుడు భగవంతుడు ఆత్మ నివేదనం అంటే మనం శరీరం ఎత్తిన అది లోటా మాదిరిగా ఈ శరీర ప్రయుక్తమైన జీవాత్మ, ఈ జీవాత్మని భగవంతుని యొక్క చరణారవిందంలో సమర్పించాలి. ఇదే ఆత్మ నివేదనం. అలాగే పోయపుഴയും పూదరువా నింద్రణవం తీనిల్ దూషాగం. పెద్ద అగ్నిగుండంలో అగ్ని జ్వాల ఒక రవ వస్తుంది. అటువంటిలో ఈ సంచితమైన పాపం పోతుంది, ప్రారంధమైన పాపం కూడా ఈ లోకంలో పోతుంది. భగవంతుని ఒక అనుగ్రహం పొందడానికి మార్గం ఏమిటంటే ఈ కలియుగంలో మన పూర్వాచార్యులు చేసిన అద్భుతమైన ఆళ్వార్ పద్యం కానీ, రామాయణం కానీ, శ్రీమద్ భాగవతం కానీ నామ సంకీర్తనం చేయాలి, భగవద్భక్తి చేయాలి, ఆచార్య శుశ్రూష, ఆచార్య భక్తి, గురు భక్తి ఇటువంటి చేస్తే త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అని భగవంతుని యొక్క అనుగ్రహం ఆశిష్యులు పరిపూర్ణంగా జరుగుతుందని శాస్త్రం, ఇతిహాసం, పురాణం చెప్పే విషయాన్ని ఇక్కడ అర్ధగంట ముకుందుల వారు, పరమాస్తికుల వారు అందరికీ గురుమారిగా ఉండి మార్గశీర్షం, ఈ ధనుర్మాసంలో మార్గశీర్ష మాసం అంటారు. మార్గం అంటే దారి చూపించేది. అందరికీ విష్ణు భక్తిని చూపించడానికి జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం అని అద్భుతమైన పరమ పావనమైన క్షేత్రం భాగ్యపురి క్షేత్రం అంటారు. హైదరాబాద్లో మేము చెప్తున్నాం, నేను కూడా వేద పాఠశాలలో ప్రిన్సిపల్గా ఉంటున్నాను. నా దగ్గర 12 సంవత్సరము వేదం, దివ్య ప్రబంధం, పాంచరాత్రాగమం ఇవన్నీ నేర్చుకుంటున్నారు. ఎన్నో విద్యార్థులకు విద్యాదానం చేసిన అది భగవంతుడి యొక్క కృప, ఆచార్య కృప. అలాగే వారు చాలా విశేషంగా చేసి మంచిగా ఈ విద్యార్థులు, మానవులు, అధ్యాపకులు అందరిని చూసినప్పుడు దీనికంత ఆనందం ఏమీ లేదు. ఈ కలియుగంలో ఇటువంటి భక్తి చేసి, భగవద్భక్తి చేసి, ఆచార్య భక్తి చేసి నామ సంకీర్తనం చేస్తే మనకు ఇహం పరం రెండు లోకంలో పరిపూర్ణ బ్రహ్మానుభవం కలుగుతుంది అనే విషయాన్ని వేదం చెప్తుంది. ఆ వేద విషయాన్ని ఆళ్వార్లు మనకు విశేషంగా ఆచార్యులు వారు మనకు దేశిక స్తోత్రపాఠం పిల్లలంతా చిన్న విద్యార్థులు లేదే అనుకుంటున్నారు, చాలా విశేషంగా కంఠస్థంగా చెప్తున్నారు. ఒకరు కూడా పుస్తకం చూడకుండా చూసినప్పుడు చెప్తే వినేప్పుడు చాలా ఆనందంగా ఉండి కలియుం కడుం కండుగొల్మేనని ఇటువంటి కార్యక్రమము, ఇటువంటి భక్తి, గురుభక్తి, ఆచార్య భక్తి, భగవద్భక్తి నీంగాద సెల్వం నిరైంది అని ఆండాళ్ పలశ్రుతిలో ఎంగుం తిరువరులు పెట్టి ఇన్బురువర్ అని పలశ్రుతిలో చెప్తున్నారు. ఎంగుం అంటే టోటల్ అని. ఇప్పుడు మనం మల్టిప్లై లెక్కలు చేస్తే లాస్ట్లో టోటల్ అమౌంట్ అని వస్తారు. ఆ టోటల్ అమౌంట్ ఎట్లా అంటే ఎంగుం తిరువరులు, ఈ లోకంలో సర్వ సుభిక్షం సర్వమంగళం కలుగుతుంది, తర్వాత మోక్ష ఈశ్వరి జరుగుతుంది. ఎంగుం తిరువరులు పెట్టి ఇన్బురువర్ అని ఆండాళ్ ఫలశ్రుతిలో చెప్పినట్టు శతమక మణిలీలా చారు కల్హారగస్త స్తనభర నమితాంగి సాంద్ర వాత్సల్య సింధు అలగ వినిహితాభి శ్రగ్విన కృష్ణనాథ విలసతు దిగోత
విష్ణుచిత్తాత్మజానః సంతాన సంపదం లక్ష్మీం ఆయుః ఆరోగ్యపూర్వికాం శ్రీకృష్ణ పదద్వంద్వౌ దద్యాత్ అత్వంత వైభవం అని మన అవకాశానికి ధన్యవాదం చెప్తూ నేను వార్తను ఉపసంహారం చేసుకుంటున్నాను. ఇప్పుడు మన భాగ్యం స్వామివారి గురించి మీకు నేను ఇంట్రొడ్యూస్ చేయలేదు. మరగడం లక్ష్మీ నరసింహాచార్య స్వామి అని ఆయన శాలయూరు పాఠశాల శాలయూరు వెళ్ళారా? నేను వెళ్ళాను కదా మహోబిల మఠం. అక్కడ వేద ఆగమ ప్రబంధ శాస్త్ర పాఠశాల అని ఉంది. ఇక్కడ మనం ఎంఏ పిహెచ్డి లెవెల్ చేస్తాము. వేరే పేర్లు అంటారు అక్కడ. ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ 12 years చేస్తేనే వేదం అనేది ఒక కోర్స్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ వేదమే ఉంటుంది అక్కడ. దాంతోపాటు సంస్కృతం, మరి ద్రావిడ వేదం. స్వామి అన్ని క్లాసులు ఒక రోజుకి 8 క్లాసులు తీసుకునేవాడు. 8 periods కంటిన్యూస్లీ. ఈచ్ పీరియడ్ లాస్ట్ సపోజ్ 1 hour. చూసుకోండి ఎంత కష్టపడి ఉంటారు. అట్లా ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఆయనకి సర్వీస్ మన ఒక భాగ్యం ఇక్కడ వచ్చే ఒక భాగ్యం కలిగింది. స్వామివారు చాలామంది మీలాంటివి ఎంతోమంది తయారు చేశారు. అలా ఒక 60 మంది 70 మంది కంప్లీట్గా పూర్తిగా ఒక 12 years అధ్యయనం చేసి వాళ్ళు ఇప్పుడు వేద పండితులుగా వేద అధ్యాపకులుగా ఉన్నారు. అది వారి ఒక ఆశీస్సులు మనకు దొరకాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించింది. వీ వాంట్ టు గెట్ హిస్ బ్లెస్సింగ్స్ మెయిన్లీ. ఆయన ఒక ఉపన్యాసం కన్నా ఆయన ఒక ఆశీర్వచనం ఉన్నదే వేదం వల్ల లేకుండా అది సత్యం అవుతుంది. అదొక భాగ్యం. వారు వస్తే లక్ష్మీ కటాక్షం వస్తుంది అనే దానికి ప్రూఫ్ మహాలక్ష్మి ఆరాధకులు ఇక్కడ వచ్చారు. రాజగోపాల స్వామి వారు దొరకరు, చాలా బిజీ పాపం. ఎందుకంటే వైకుంఠంగా శిరేశ్వర్ తిరుపావై చాలా బిజీ. మీరు ఇక్కడ ఆటో రాష్ట్రం తెలిసి ఉంటుంది, మీరు చూసి ఉంటారు. ఎప్పుడు బిజీగా ఉంటారు పాపం వారు. అన్నీ ఎంత బిజీ ఉన్నా షెడ్యూల్. దాసుడు ఎప్పుడు కోరుకున్నా వాళ్ళు వస్తారు. ఎప్పుడు వచ్చినా నేనన్నా ఎప్పుడైనా రండి, మీరు 11కి రండి, 12కి రండి, కానీ వచ్చేదాని ఒక మీ సందేశాన్ని మా పిల్లలకి అందించలేను. స్వామి వారు ఒక 1/2 hour వారు అందిస్తారు. తర్వాత మీకు ఇంటరాక్షన్ సెక్షన్, మీకు టైం అంటే స్వామితో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అడగవచ్చు. ఇలా 1 hour కూడా చాలా ఇంకో ఇష్టం. స్వామి వారు ఎంత సాయికినా ఎలానే సాయికినా వాళ్ళ దగ్గరగా చాయిస్ ఇచ్చి పవిత్రమైన ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో మనస్సే ధనుస్సు. దాని తర్వాత ఆ ధనుస్సులో సంధించే బాణం భక్తి. భక్తి అనేటువంటి బాణాన్ని మనస్సు అనే ధనుస్సులో పెట్టి భగవంతుడి పైన పాదముల యందు దృష్టి పెట్టి సమర్పించిన సంధించినట్లయితే భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. 6 అంటే 6, 5, 11 అని అన్నారు. 11 అంటే 11 రాసేటప్పుడు ఒకదాని పక్కన ఇంకొకటి రాస్తాం అంటే అది 2 అవుతుంది. 1, 1, 2. ఆ 2 అంటే ఏమి అంటే ద్వయమంత్రమే. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య శ్రీమతే నారాయణాయ నమః. అది. దాని తర్వాత నిన్న ముకుందన్ స్వామి యొక్క ఉపన్యాసం ఒక రోజైనా వినాలి. ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఏ ఉపన్యాసానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకనాడు స్వామివారి యొక్క ఉపన్యాసం వినడానికి ఆ భాగ్యం కలిగింది. అట్లాగే ముకుందన్ స్వామి ఉపన్యాసం వినాలని కొంచెం ఆలస్యంగా అహోబిల మఠానికి వెళ్ళినప్పుడు కుళ్ళం చిలమిన గాన్పాసురం అది 7:40 వరకు అదే అయింది. దాని తర్వాత 20 నిమిషాలు నిన్నటి కీసు భాషణంలో. ఈ కీసు భాషణంలో హరి అనేటువంటి శబ్దం వచ్చింది. ఈ హరి అంటే పేరు హరి అనే పేరు వచ్చింది కాబట్టి హరి అంటే లేచేటప్పుడు హరినామస్మరణను 7 సార్లు చెప్పి మనం భూదేవిని ప్రార్థించి భగవద్ నామస్మరణ చేసి దాని తర్వాత నిద్ర లేచి స్వస్థంగా కూర్చొని వెంటనే కొంతమంది తటాలను లేస్తారు నిద్రల నుంచి. ఆ తటాలని లేవడం వల్ల అది హార్ట్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత ప్రహ్లాదుడిని అది ఎట్లా నిదానంగా ఎందుకు లేవాలి అని అంటే మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ప్రహ్లాదుడిని పైనుంచి కింద పడేసినప్పుడు శిఖరం నుంచి వాడు నేను పడుతున్నానని వాడు అనుకోకుండా లోపల ఉన్న పరమాత్మకి ఏమి కాకూడదని హృదయం పైన చేయి పెట్టుకున్నాడట. అట్లా పెట్టుకొని భగవంతుడిని రక్షించాలనే ఊహ ఈయనకు రావడం వల్ల కింద పడినప్పుడు భగవంతుడే వచ్చి అందుకున్నాడు కింద పడనీయకుండా. కాబట్టి లోపల పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను మనం ఏమాత్రం కదలిక వేగంగా కదలకూడదు. కారణం ఏమిటంటే మన లోపల ఉండే హృదయమే క్షీరసాగరం.
దాంట్లో పరమాత్మ ఆదిశేషుడిలో శేషతల్పంలో ద్వయమంత్రాత్ర ప్రతిపాద్యుడు ఎట్లా క్షీరసాగరంలో శయనించి ఉన్నాడో ఆ పరమాత్మ వచ్చి పడుకొని ఉన్నాడు. మనం తటాలను లేస్తే శేష పర్యంక నుంచి సముద్రంలో పడిపోతాడు దేవుడు. కాబట్టి మనం నిదానంగా లేవాలి. నిదానంగా లేవాలంటే లేటుగా లేవాలని కాదు. హరి అనేదానికి ఆటవన్ స్వామి ఏం చెప్పారంటే ఇంగ్లీష్లో కూడా హరి అని. అంటే హరి హరి తొందరగా లేవు. ధనుర్మాసం అంటే 8 గంటలకు లేవకూడదు. ధనుర్మాసం అంటే 6 గంటలకు ఆరాధన అంటే 5:30కు తొందరగా లేవు. హరి హరి హరియం అన్నట్టుగా. కాబట్టి ఇంగ్లీష్లో అయినా హరియే, సంస్కృతంలో అయినా హరియే. కాబట్టి హరినామస్మరణను చేసి లేవాలి. దాని తర్వాత ఈరోజు పాసనలో నారాయణమూర్తి కేశవ అంటే ప్రకృతం 45వ పట్ట వైశంకరు ఈ ఊర్లో డోలోత్సవానికి ఒక చోట పోయినప్పుడు నేను ఒకరింట్లో డోలాయమానం గోవిందం పంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట పునర్జన్మన విద్యతే అని నేను కృష్ణుడి గురించి, ఎందుకంటే ఉయ్యాల్లో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడి గురించి గొప్పగా చెప్పడం ప్రారంభించి వారి ఆజ్ఞ తీసుకొని దానికి వారు బదులు చెప్పారు. ஆராதகர் வார்த்தை கேட்காதுங்கோ, அவரெல்லாம் பொய் சொல்லுவார். அப்படியே ఆరంభం. அப்படி சொல்லிட்டு దాని తర్వాత వారంతా అబద్ధం చెప్తారు, ఆయన మాట నమ్మొద్దు. కాబట్టి ఇక్కడ కృష్ణుడికి విశేషం కాదు, నృసింహనికే విశేషం. నృసింహనికి కూడా డోల ఉంది, ఆ మంటపంలో డోల ఉంది, ఎప్పటికీ డోలీలోనే ఉన్నాడు నృసింహుడు. ఏదో ఇంటింటికి కృష్ణుడు డోలీలో వస్తాడు కాబట్టి కృష్ణుడు గొప్ప అని చెప్తున్నాడు ఆయన. కానీ కృష్ణుడు గొప్ప కాదు, నరసింహుడే గొప్ప అని చెప్పి వారు ఉపన్యాసం చేయడం జరిగింది. అప్పుడు తమద్భుతం బాలకమంబుజేక్షణం, కృష్ణునికి తమద్భుతం అని వాడడం. కృష్ణావతారానికి ముందే వచ్చినటువంటి నృసింహ అవతారాన్ని చాలా విశేషంగా వ్యాసుడు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అత్యద్భుతమని, అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం మృగం మానుషం అని. అత్యద్భుతం. ఇప్పుడు 2 పదార్థాలు మనకు ఆకులో ఉంచినప్పుడు 2 స్వీటు ఉంచినప్పుడు మొదటి స్వీట్ అద్భుతం అంటాం, రెండవ స్వీట్ అత్యద్భుతం అంటాం. మొదలు అత్యద్భుతమని తర్వాత దాన్ని అద్భుతమని తక్కువ చేసి చెప్పలేము. అట్లా కృష్ణావతారం తర్వాత వచ్చిన అవతారం, నృసింహావతారం ముందుగా వచ్చిన అవతారం. ముందుగా వచ్చిన అవతారాన్ని అత్యద్భుతమని, తర్వాత వచ్చిన కృష్ణావతారాన్ని అద్భుతమని మనం వ్యాసుడు వాడడం జరిగింది. కారణం అంటే కృష్ణావతారం ఏం లేదు, కొత్తగా రావడం ఏం లేదు. శ్రీవైకుంఠంలో ఎట్లా ఉన్నాడో అదే రూపం శంఖచక్ర గదాధారి చతుర్భుజధారి ఇక్కడికి వచ్చాడు. అది అద్భుతం, ఎందుకంటే ఈ లోకంలో అది లేదు. అత్యద్భుతం ఎందుకు అంటే ఈ నృసింహావతారం వైకుంఠంలో కూడా లేదు, అప్పటికప్పుడు ఎత్తినటువంటి సత్య అవతారం అది. అయితే నరసింహుడు జపించను నారసింహ మంత్రము అని అన్నమాచార్యుడు పాడడం జరిగింది. కానీ నృసింహుడు నారసింహ మంత్రం జపించలేదు, ఆయన జపించింది నారాయణ మంత్రమే. కారణం ఏమిటంటే నారదుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేసినప్పుడు గర్భస్థ శిశువుగా ఉన్న ప్రహ్లాదుడు ఆ నారాయణ నామాన్ని విని జపించినాడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి కొరకు భగవంతుడు నృసింహావతారం ఎత్తడం జరిగింది. సత్యం విధాతం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు ఆత్మన అదృశ్యతాద్భుత రూపముద్వర స్తంభే సభాయాం నమృగం నమానుషం. వేదాంత దేశకులు చెప్పేటప్పుడు ఈ అవతారాన్ని ఇంకా కొంచెం ఎక్కువగా అంటే రిసెర్చ్, ఆయన ఉట్టి ఫండమెంటల్ చెప్తే ఈయన రీసెర్చ్ చేసి చెప్పారు. ఏమిటంటే భక్తస్య దానవ శిశో పరిపాలనాయ భద్రా నృసింహకుహనాం అధిజగ్ముషస్తే స్తంభైవతార వర్జం అధునాపి కరీశనూనం త్రైలోక్యమేతదఖిలం నరసింహ గర్భం. ఇప్పుడు అయితే వ్యాసుడు చెప్పినప్పుడు అక్కడ లేనటువంటి నృసింహావతారం ఇక్కడ ఉన్నది వచ్చింది అని చెప్పాడు. వేదాంత దేశకులు ఏం చెప్పారంటే ఇక్కడ వచ్చినటువంటి నృసింహావతారం పోలేదు, అన్ని చోట్ల ఉంది, అన్ని స్తంభాల్లో ఉంది. ఎందుకంటే భగవంతుడు అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నప్పుడు అంతర్వ్యాప్తి నృసింహావతారం, బహిర్వ్యాప్తి త్రివిక్రమావతారం. కాబట్టి అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అప్పుడు ఒక స్తంభమే పగిలింది, ఇప్పుడు ప్రతి స్తంభంలో ఉన్నాడు. ఎట్లా నృసింహావతారంతో. కారణం ఏమిటంటే మళ్ళీ అటువంటి ప్రహ్లాదుడు వచ్చి అది ప్రార్థించడానికి అవకాశం వస్తే, మళ్ళీ హిరణ్యకశిపుడు అట్లా బాధిస్తే రావడానికి సిద్ధంగా మళ్ళీ వెళ్ళి మేకప్ చేసుకొని రావడానికి ఆలస్యం కాకుండా సిద్ధంగా అధునాపి కరీశనూనం త్రైలోక్యమేతదఖిలం నరసింహ గర్భం అని చెప్పడం జరిగింది. ఎందుకు నృసింహావతారం చెప్పాల్సి వస్తున్నది అంటే దాని తర్వాత ఐశంకర్ చెప్పేటప్పుడు
విష్ణు సహస్రనామంలో నారసింహవపు శ్రీమాన్ అని చెప్పారు. శ్రీమంతుడు ఎవరు అంటే నారాయణుడా? కాదు, నారసింహవపు ఆయనే ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు కూడా అన్ని మఠాల్లో అహోబిల మఠమే ఐశ్వర్యప్రదమైనటువంటి మఠం. ఎందుకంటే అన్ని మఠాలకు ఒక వాహనం 2 వాహనం వెళ్తే ఎక్కడికైనా వెళ్ళాలి, నా డోలోత్సవానికి వెళ్ళాలంటే 4 వాహనాలు రావాలి. కారణం ఏమిటంటే మొదటి నుంచి ఐశ్వర్యం. ఎందుకంటే నృసింహుని పక్కన లక్ష్మి ఉంది కాబట్టి, లక్ష్మితో ఉన్నటువంటిది ఆ క్షేత్ర మఠం కాబట్టి ఐశ్వర్యవంతమైన. అయితే నారసింహవపు శ్రీమాన్ అని అంటే ఆ నారసింహవపు ఎత్తిన వాడెవరు? నారాయణుడే. నారాయణుడు కూడా శ్రీమానే. కారణం ఏమిటంటే శ్రీమన్నారాయణుడు. శ్రీ లేకపోతే నారాయణుడికి అడ్రస్సే లేదు. నారాయణుడి పక్కన శ్రీ ఉంది కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడు అయినాడు. కారణం నారాయణం. దాని తర్వాత కేశవ శబ్దం. నారాయణ శబ్దం నారాయణమూర్తి, కేశవనై పాడవం. నారాయణ శబ్దం కాగానే వెంటనే వచ్చింది. ఎన్నో శబ్దాలు ఉన్నప్పుడు కేశవ శబ్దమే ఎందుకు రావాలి అంటే, చక్రతాళ్వారి యొక్క విగ్రహంలో వెనక సైడ్లో ఉన్నటువంటి విగ్రహం నృసింహ, యోగా నృసింహ విగ్రహాన్ని చూసినట్లయితే 4 చేతుల్లో చక్రమే. చతుశ్చక్రం నమస్యామి కేశవం కనకప్రభం. కాబట్టి నృసింహుడు 4 చేతుల్లో చక్రమే పట్టుకొని ఉన్నాడంటే ఆ నృసింహుడు ఎవరు అంటే కేశవుడే. కాబట్టి ఈ శ్రీమానైన నారాయణుడు నృసింహుడే. చతుశ్చక్రం నమస్యామి అని 4 చక్రములు ధరించినటువంటి కేశవుడు నృసింహుడే. కాబట్టి నృసింహుడే. నారాయణ శబ్దాన్ని వాడిన, కేశవ శబ్దాన్ని వాడిన నృసింహుడే అని నిన్న అంటే అవకాశం దొరకలేదు. నాకు తర్వాత వచ్చేటప్పుడు ఇది స్ఫురించింది. వచ్చేటప్పుడు బండిలో వచ్చేటప్పుడు యోచన ఏం స్వామి ఇట్లా చెప్పారే, దీన్ని ఇట్లా చెప్పింటే బాగుండేది అని చెప్పి అనిపించింది. మాకు స్ఫురించలేదు, చెప్పలేదు. అట్లా కాదు, బుద్ధి ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్కరి విధంగా అందరికి. ఇప్పుడు మీరు చెప్తే మనకు తెలియనివన్నీ చెప్తారు, నేను చెప్పడం అంటే మీకు తెలిసినవే చెప్తాను అంతే. తెలియని చెప్పడం అనేదే లేదు. దాని తర్వాత ఎందుకంటే శ్రీమానైనటువంటి నారాయణుడు ఈ రోజు భాషణంలో వరదుడై వస్తున్నాడు. శ్రీనిధిం నిధిం అపారవర్తినాం అర్థితార్థ పరిధాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజ మదిరాజమాశ్రయే. ఈ రోజు భాషణంలో దేవాది దేవనై చంద్రనామ సేవిత్తాల్ ఆవావెంద్ర ఆరాయింది అరుణుడు. కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళినట్లయితే రా రా అని పిలిచి, కూర్చోబెట్టుకొని పిలిచి పరామర్శించి మనకి ఏం కావాలో దానికంటే అధికంగానే ఇస్తున్నాడు. శ్రీనిధిం నిధిం అపారవర్తిన. శ్రీనిధిం అంటే మహాలక్ష్మికి నిధి ఎవరు? నారాయణుడు. దాని తర్వాత మహాలక్ష్మిని నిధిగా పొందినటువంటి వాడు శ్రీనిధి. ఆయన మనకు నిధి. నిధిం అపారవర్తిన. నిధిం అపారవర్తిన. నిధి అంటే ఎంత తీసినా రావాలి. ఒక 10 రూపాయలు డబ్బాలు ఉంటే అది నిధి కాదు. మనకు కావాల్సింది 10 రూపాయలైనా ఆ డబ్బాలో 10 కోట్లు ఉంటే అది నిధి. కాబట్టి అర్థినాం నిధి. మనం అర్థించే వారికి ఎవరు నిధి అంటే నారాయణుడే నిధి. నారాయణుడికి ఎవరు నిధి అంటే మహాలక్ష్మి నిధి. లక్ష్మి దగ్గర నుంచి తీసుకొనే నారాయణుడు ఇవ్వాలి. తన దగ్గర ఏమీ లేదు. అమ్మవారు ఇస్తేనే నారాయణుడికి కూడా. ఇప్పుడు శ్రీనివాసుడికి అంత గొప్పతనం ఎందుకు? వైకుంఠ ఏకాదశి 2 రోజులు చేస్తామంటే 1000 రూపాయలు టికెట్ పెడతామంటే ఆయనకేం తక్కువ, నా ఫ్రీగా కూడా చేయొచ్చు. కానీ ఆయనకు లక్ష్మి పోగవుతున్నది. కారణం ఏమిటంటే వక్షస్థలంలో లక్ష్మి ఉంది. కాబట్టి ఉట్టి శ్రీనివాసుడు నివాసుడే. శ్రీ ఉంది కాబట్టి శ్రీనివాసుడు అయ్యాడు. అట్లా శ్రీనిధి అయినటువంటి స్వామికి శ్రీనిధి అనే పేరు రావడానికి కారణం మహాలక్ష్మి వక్షస్థలంలో ఉండడం. ఆయన అడిగితే కూడా, ఆయన ఇవ్వదలుచుకుంటే కూడా అమ్మవారిని అడిగే ఇవ్వాలి. కారణం ఏమిటంటే ఒక గృహస్థుడి ఇంటికి ఒక అర్థి ఎవరైనా వచ్చాడు, బిచ్చగాడు వచ్చాడని అనుకుందాం. వచ్చినప్పుడు ఈయన భర్త భార్యకు చెప్తాడు కదా, ఎవరో 10 రూపాయలు పోడు. ఎందుకంటే ఆ 10 రూపాయలు ఈయన దగ్గర లేదు, ఆయన దగ్గరే ఉంది. అట్లా శ్రీనివాసుడి దగ్గర ఏమీ లేదు, మహాలక్ష్మిని అడిగే ఇవ్వాలి. దాని తర్వాత మన కోరికలు ఎన్నో ఉంటాయి. మనం ఎన్ని కోరికలు అడిగినా దానికంటే అధికంగా ఇచ్చేవాడు, అపారంగా ఇచ్చేవాడు. కాబట్టి అపారం అర్థినాం సర్వభూత దయానిధి. కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఒకసారి శరణాగతి చేసినట్లయితే సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతమ్మ అన్నాడు. దాని తర్వాత వరదుడికి ఒక్కడికే వరద అని పేరు. ఎందుకంటే
వరం దదాతి అని స్వామి. వరం అంటే ఒక వరం. నా అభిప్రాయం వరాన్ దదాతి, చాలా వరాలు ఇస్తాడు అని. కాబట్టి శ్రీనిధి నిధి అపారవర్తినాం అర్థితార్థ పరిధాన దీక్షితాం. అర్థిత అర్థం ఏమిటి? ఎవరు అడుగుతారో వాడికి ఏమి కావాలనో దాన్ని ఇచ్చేటటువంటి స్వామి. అర్థితార్థ పరిధాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధి. అదే విధంగా దాని తర్వాత ఈ దురదశిఖరి సీమ్నా సద్మవాన్ పద్మయోనే తురగ సవన వేద్యాం శ్యామళో హవ్యవాహ కలశ జలది కన్యా వల్లని కల్పశాకి కలయతు కుశలన్న కోపి కారుణ్య రాశి. అంటే ఇట్లా వరములు ఇస్తున్నాడు కాబట్టి, వరాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఎవరు అంటే కారుణ్య రాశి. అంటే మనకి ఏది కావాలో అది ఇస్తుంది. ఏమిటి? కామధేను ఇస్తుంది, కల్పవృక్షం ఇస్తుంది. బ్రహ్మ చేసినటువంటి సత్యవ్రత క్షేత్రంలో బ్రహ్మ అనుష్ఠించినటువంటి యాగములో అగ్నికుండములో నుంచి వరదరాజస్వామి వచ్చారు. అయితే అగ్నికుండల నుంచి వచ్చింది ఎర్రగా ఉండాలి కదా, అంటే ఇక్కడ ఎర్రగా లేదు, నల్లగా. శ్యామలో హవ్యవాహ కలశ జలది కన్య. జలది కన్య అంటే మహాలక్ష్మి. కలశం అంటే కలశాన్ని పట్టుకున్నటువంటి మహాలక్ష్మి ఎవరు అంటే ఆ కల్పవృక్షములాగా కామధేనువులాగా వీళ్ళిద్దరూ ఆవిర్భవించారు. కోపి కారుణ్య రాశి అని. దాని తర్వాత అటువంటి వరదుండి మనం ఈరోజు పాసురంలో ద్వారా ఆయన్ను అనుసంధానం చేస్తున్నాము. దాని తర్వాత ఈరోజు చెప్పినటువంటి పాసురంలో దేవరాజన్, దేవనాథన్, దేవనాయకన్ 3 విధములుగా మనం చెప్పచ్చు. కాబట్టి దేవనాయక పంచాశత్తు వేదాంత దేశికుల వారు చెప్పారు. ప్రణత సుర కిరీట క్రాంత మందారమాల విగళిత మకరంద స్నిగ్ధ పాదారవిత పశుపతి విధి పూజ్య పద్మపత్రాయతాక్ష మణిపతి పురనాథ పాతుమాం దేవనాథ. సకల దేవతలు వాళ్ళ కిరీటముల్లో పుష్పములు నుంచుకొని ఆ పుష్పముల చేత కిరీటముల చేత దండం పెట్టి అంటే నమస్కారం చేసినప్పుడు అందులో నుంచి మందారమాలలు వేసుకున్నటువంటి ఆ దేవతల యొక్క ఆ గొంతులో నుంచి కిరీటములతో వాళ్ళు కిరీటం ద్వారాతో సహా నమస్కారం చేసినప్పుడు అందులో నుంచి మకరందము కారి భగవంతుడి పాదమంతా మకరందమైంది. మౌళి మందారమాల. దాని తర్వాత ప్రణత సుర కిరీట క్రాంత మందారమాల విగళిత మకరంద స్నిగ్ధ పాదార అంటే ఆ మందార పుష్పములలో నుంచి కారినటువంటి ఆ తేనె మకరందం దాంతో తడిసినటువంటి పాదములు. దాని తర్వాత పశుపతి విధి పూజ్య. పశుపతి అంటే ఈశ్వరుడు, విధి అంటే బ్రహ్మ, వాళ్ళ చేత పూజింపబడేవాడు. పశుపతి విధి పూజ్య అని అన్నప్పుడు ఇక్కడ కూడా కేశవుడే వస్తున్నాడు. అంటే కేశవుడికి విష్ణువుకి కేశవుడు అనేటువంటి నామధేయాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. కైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంకే సంభూతవు తస్మాత్ కేశవ నామవాన్. కాబట్టి విధి శబ్దము దాని తర్వాత శివ శబ్దము ఈ రెండింటిని పశుపతి శబ్దం విధి శబ్దం అంటే బ్రహ్మ ఈశ్వరుడు వీళ్ళిద్దరూ కొరిచారు. అంటే ఎవరు అంటే ఆయన కేశవుడే. ఎందుకంటే శ్రీ నారాయణుని చూచి ఈశ్వరుడే మేమిద్దరూ నీ శరీరం నుంచి పుట్టామయ్యా అని చెప్పినప్పుడు నీకు కేశవనామధేయం సార్థకమవుతుందని ఆయనకు ఆ బిరుద ప్రదానం నామ బిరుద ప్రదానం చేసినప్పుడు ఈ దేవనాథుడు ఎవరు అవుతారు అంటే కేశవుడే అవుతారు. కాబట్టి నారాయణమూర్తి కేశవుని పాడవు నీకేంటే గెడుతాయో దేశముడయా తీరా అని ఈ విధముగా ఏ విధముగా కొలిచినప్పటికీ కూడా ఆడ్డాళ్ళు అనుష్ఠించేటటువంటి ఈ తిరుప్పావి చాలా చిన్న ప్రబంధం, 30 పాసురములు మాత్రమే. అయితే మా దగ్గర ఒకరు ఏమన్నారంటే స్వామి మేము రోజు లేచి స్నానం చేసి రాలేకపోతున్నాము, 30 పాసురములు ఒకటే రోజు చెప్పి 30 గిన్నెల్లో పొంగల్ ఒకటే నాడు నైవేద్యం పెడితే తిరుప్పావి అయిపోతుంది కదా అన్నాడు. అవునా అవుతుంది. అయితే 30 రోజులు ఎందుకు ప్రాక్టీస్ చేయించడం అంటే ధనుర్మాసం మొత్తం దేవతలకు ఉషక్కాలం కాబట్టి ఆ మాసం పర్యంతం చేయాలి. రోజు ఒక్కొక్క పాసురం చొప్పున చేయాలని కారణం ఏమిటంటే 30 రోజులు వరుసగా దేవాలయానికి వచ్చిన వాడు 31వ రోజు నుంచి కూడా దేవాలయానికి ఎప్పటికీ వస్తాడు అని అలవాటు అయిపోతుంది. కాబట్టి ఈ ధనుర్మాస వ్రతం చాలా అన్ని చోట్లలో అన్ని దివ్య దేశాల్లో అన్ని ఎమ్మెరుమాన్ కోవిల్లో చాలా చక్కగా జరుగుతున్నటువంటి ఈ మాసం. దీంట్లో ఆండాళ్ళు అనుష్ఠించినటువంటి చిన్న వయసులోనే చెప్పిన ప్రబంధం, ఆ చిన్న వయసులో చెప్పినప్పటికీ కూడా తండ్రి దగ్గర అన్ని వినినటువంటి స్వామివారు చెప్పినట్లు ఇతిహాస పురాణాది చరిత్రలన్నీ శ్రవణం చేసి కీర్తనలు చేసి మనకు చిన్న ప్రబంధముగా అందించింది గోదాదేవి. అట్టి గోదాదేవి యొక్క అనుగ్రహం ఆమె చెప్పింది కూడా ఆ 2 అంటే ఏమిటంటే శరణాగతి అని చెప్పాం.
ఈ మొత్తం తిరుప్పావే శరణాగతి శాస్త్రం, ఈ మొత్తం తిరుప్పావై ధర్మశాస్త్రం, ఈ మొత్తం తిరుప్పావై తిరువారాధన. ఆరాధనకు వెళ్ళేటప్పుడు మొదలు భగవంతుడి యొక్క స్వరూపాన్ని అంతా తలుస్తాం. దాని తర్వాత ఆచార్యుని యొక్క తనియం చెప్తాం. దాని తర్వాత కూర్మాదిని దివ్యలోకే తదర్మణివయం మంటపం తత్వశేషమని ద్వారపాలకుల యొక్క ఆజ్ఞను తీసుకొని భగవద్ ఆరాధన చేస్తాం. అదే విధముగా భగవంతుడికి ఉండేటువంటి 5 స్వరూపాలను మొదటి 5 పాశురములలో అనుసంధానం చేస్తామంటే భగవత్ స్వరూపాన్ని మనసులో తలుచుకోవడం. దాంట్లో పరవ్యూహ విభవ అంతర్యామి అర్చామిత్వం. ఈ 5 అయిన తర్వాత 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు 10 మంది ఆళ్వార్లనంతా నిద్రలేపడం అంటే ఏంటి? ఆచార్య స్థుతి. ఆ ఆచార్య స్థుతి స్మరణం. దాని తర్వాత అంటే ఆచార్య తనియం చదువుతాం. దాని తర్వాత నాయకనాయని నందగోపురుడి కోయిల్ కాపాని అని ద్వారపాలకుల యొక్క ఆజ్ఞను తీసుకుంటాం. దాని తర్వాత భగవద్ ఆరాధన ప్రారంభం చేస్తాం. కాబట్టి మొత్తం తిరుప్పావై ఆరాధననే. ఈ మొత్తం 29 పాశురములకు అంటే ఈ కూడారి వెల్లు శ్రీ గోవింద కరవైగల్ పింఛన్ గానం చేస్తుండో అవి 2 నైవేద్య స్థానం. దాని తర్వాత కరవైగల్ పింఛన్ అనేటటువంటిది మనం చేసే ఆరాధనానికి ఫలం. ఆ ఫలం ఏమిటి అంటే మొదటి 29 పాశురములు గోదాదేవి గోకులంలో ఉండే కన్యలాగా ఉండి తాను అనుష్ఠానాన్ని చేసి ఈ 30వ పాశురాన్ని శ్రీవిల్లిపుత్తూరులోనే ఉండి తానుగా అంటే గోదాదేవిగా ఆండాళ్ళుగా దాన్ని అనుష్ఠానం చేసి దాని యొక్క ఫలాన్ని మనకు చెప్పింది. అయితే పావై అంటే వ్రతం. ఇది గోదాదేవి యొక్క వ్రతం కాబట్టి గోదా పావై అని ఉండాలి పేరు. ఎందుకు తిరుప్పావై అని ఉంది అంటే లక్ష్మిని గురించి చేసేటటువంటి వ్రతం ఇది. అంటే అమ్మవారు భూదేవి అంశంలో జన్మించిన గోదాదేవి అనుష్ఠానం చేసినప్పటికీ కూడా ఈ వ్రతము ఎవరి కొరకు చేసింది అంటే మహాలక్ష్మి కొరకు చేసినటువంటి వ్రతం. వేరే అన్ని చోట్ల అనుసంధానం చేస్తే ఒట్టి తిరుప్పావై. మహాలక్ష్మి కోవిల్లో అనుసంధానం చేస్తే ఈ అమ్మవారు చెప్పినటువంటి ఫలశ్రుతికి తగినట్లుగా 4 సార్లు తిరు అని వాడింది. వంగక్కడలు కడైంద మాధవని కేశవని అక్కడ మాధవ మొదలు లక్ష్మీనారాయణ మళ్ళా కేశవ శబ్దం. కేశవ క్లేశనాశన సమస్త దుఃఖాలను పోగొట్టేటువంటి నామధేయం కేశవుడు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కూడా పురస్కాత్ కేశవపాదు కేశవ నామాన్ని మనం స్మరించి బయటికి వెళితే క్షేమంగా మళ్ళీ ఇంటికి వస్తాం. కాబట్టి ఆ 4 సార్లు తిరు అని చెప్పింది. కాబట్టి ఎందుకు 4 తిరువా? ఒక తిరువే కదా ఉండేది అంటే కాదు. ఒక తిరువు వచ్చి మహాలక్ష్మి, 2వ తిరు భూదేవి, 3వ తిరు గోదాదేవి, 4వ తిరు దయాదేవి. కాబట్టి 4 విధములైనటువంటి తిరును వాడింది. లేదా గోదాదేవి చెప్పింది కాబట్టి భూదేవి యొక్క అంశమే గోదాదేవి. ఒకటి మహాలక్ష్మి, 2వది భూదేవి అంశం భూదేవి, 3వది నీలాదేవి, 4వది దయాదేవి. కాబట్టి 4 విధములైనటువంటిది. పోనీ గోదాదేవిని వదిలిపెడదాం అంటే మహాలక్ష్మి, నీలాదేవి, దయాదేవి, పాదుకాదేవి, ఎట్లయినా సరే 4 దేవి. అందుచేత ఆ 4 దేవీల యొక్క అనుగ్రహం పూర్ణంగా ఉండాలని 4 సార్లు తిరు అని వాడడం జరిగింది. కాబట్టి అందరికీ ఆ అమ్మవారు మహాలక్ష్మిని గురించి లక్ష్మీ కటాక్షాన్ని అపేక్షించి చేసేటటువంటి వ్రతం ఇది. ఈ వ్రతాన్ని సాంగోపాంగంగా చేసిన వాళ్లకు అన్ని విధములైనటువంటి అనుగ్రహాన్ని నారాయణుని అడగకుండా మహాలక్ష్మియే చేస్తుంది. అంటే నారాయణుడు ఎవరికైనా చేయాలంటే లక్ష్మిని అడగాలి, లక్ష్మియే ఎవరికైనా చేయాలంటే నారాయణుని అడగక్కర్లేదు. ఎన్నిష్టో స్వామి అంతా ఏదో సాపాడు ఫోటో అయిపోయినా చూడండి అది పోట్లాడుకుంటుంది. కాబట్టి ఎవరింటికైనా వెళ్ళి మనం ఆయనతో పని కావాలి అంటే, వాళ్ళ యజమానితో పని కావాలి అంటే ఆయన లేనప్పుడు వెళ్ళాలి. లేనప్పుడు వెళ్ళి మీ వారు చాలా మంచివారమ్మా, ఏదో చాలా దానకర్ణుడు, అడిగిన వాళ్ళకి అడిగింది లేదనకుండా ఇచ్చేవాడు, నన్ను రమ్మన్నాడు, నేను చిన్న కార్యం వల్ల వచ్చాను. భర్తను పొగిడితే ఆ భార్య ఏం చేస్తుంది అంటే కొంచెం ఇనుగా కాఫీ చాటు పోలా అంటుంది. దాని తర్వాత అన్నం తినిపోండి అని చెప్తుంది. తర్వాత వచ్చిన పని ఏమిటని అడిగి ఇచ్చి పంపించేస్తుంది. కానీ మా వారు లేరండి, వచ్చిన తర్వాత అడుగుతాను ఇస్తానని చెప్పదు. అదే విధంగా స్వామివారి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ భార్యను మెచ్చుకోవాలి. స్వామి నేను మీ ఇంటికి వెళ్ళాను, మీరు లేరు, మీ ఆవిడ చాలా మంచిది, కూర్చోమని చెప్పింది, కాఫీ ఇచ్చింది, అన్నం పెట్టింది, నేను ఇట్లా మీరు పొమ్మన్నారని వెళ్ళాను,
10,000 ఇమ్మన్నాను, ఇస్తానని మీరు చెప్పారు కదా, నేను వెళ్ళానంటే ఏం పర్వాలేదండి, మా వారు వస్తే నేను చెప్తాను అని చెప్పి తీసి ఇచ్చేసిందండి అంటాడు. కాబట్టి నారాయణుడు ఇవ్వాలంటే మహాలక్ష్మిని అడగాలి, లక్ష్మియే ఇవ్వాలంటే ఎవరిని అడగాల్సినటువంటి పని లేదు. స్వస్తి శ్రీ నిజదా దశేష జగదాం సర్వోపసర్గస్థితి స్వర్గం దుర్గతి మాపవర్గిక పదం సర్వంచ కుర్వన్నరి యస్యావీక్షముఖం తదింగిత పరాధీనో విధత్తే కిలం క్రీడేయం ఖలు నాణ్యధాస్య సదా సాధైకరస్యాత్తయ అని కురత్తాడు గారు చెప్పినట్టుగా శ్రీస్తవములో ఆ అమ్మవారు అందరికీ అంటే స్వామివారు ఈ జగన్నాటకాన్ని నడిపిస్తున్న స్వర్గము కానీ నరకము కానీ మోక్షము కానీ ఏది ఇవ్వాల్సి వచ్చినా స్వామి ఇచ్చినప్పటికీ కూడా అమ్మవారి యొక్క ముఖాన్ని చూసి ఆమె ముఖంలో ఉండే అభిప్రాయాన్ని తెలుసుకొని ఈయన యాక్షన్ చేస్తాడే కానీ స్వతంత్రంగా చేయడానికి స్వామికి అధికారం లేదు. కాబట్టి మహాలక్ష్మి కటాక్షం అందరికీ రావాలి. మహాలక్ష్మి కాబట్టి మహాలక్ష్మి యొక్క కటాక్షాన్ని అపేక్షించి చేసే ఈ వ్రతంలో భక్తి శ్రద్ధలతో అందరూ ఈ వ్రతానుష్ఠానం చేసి ఈ రోజుకు 8 రోజులు అయిపోయింది. రేపటి నుంచి మిగతా మిగిలి ఉన్న 22 రోజుల్లో ఏ ఒక్కరోజైనా మహాలక్ష్మిని వచ్చి దర్శించినట్లయితే మహాలక్ష్మి కటాక్షం పూర్ణంగా అందరికీ లభిస్తుంది. మీరంతా క్షేమంగా ఉండాలి. ఆయా సమయంలో బ్రహ్మచారులకు కన్యాపిల్లలకంతా వివాహములు జరిగి కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, తర్వాత విద్యా వృద్ధి, ఐశ్వర్య వృద్ధి అన్నీ కలిగి భగవద్ అనుగ్రహం, ఆచార్య కటాక్షం పూర్ణంగా లభించాలని మహాలక్ష్మి తిరువడిలో నేను కోరుకుంటున్నాను. పురాణే వేదం విద్వాంసమభిదో వదంత్యాదిత్యమేవ తే పరివదంతి సర్వే అగ్నిం ద్వితీయం తృతీయం చ హపుంసమితి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాత్. முதல்ல பண்ணாம சுவாமி தாயார் சன்னதியில் இருக்கிறதுனால பெருமாளுக்கு ஒன்றும் கிடையாதுன்னு சொல்லிவிட்டார். ஆனா அது மாதிரி தாயார் பண்ண மாட்டான். உத்பிரேட்சதானே சுவாமி, ஒரு உத்பிரேட்சதானே அத்தியாச்சரியமான விஷயத்துக்காக பெருமாளுக்கு கோபமே வராது. ஏன்னா அவ்வளவு புகழ்ந்தா அவருக்கு சந்தோஷம் தான். అర్థమైందా అందరికి? ఏమి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్? నో డౌట్స్ ఉంటే ఎవరైనా క్వశ్చన్ అడగచ్చు. లేదా ముందు ప్రసాదం తీసుకున్నాం, తర్వాత గురించి వెంకటేశాయ వేదాంత గురవే నమః.